మున్సిపల్ ఎన్నికలల్లో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మీద వేసిన కేసులో ఆయన జైలుకు పోయి 16 రోజులైంది. ఇయాలనే బెయిల్ మీద బయటికి వచ్చిన ఆయనకు కార్యకర్తలు మామూలు వెల్కమ్ చెప్పలేదు. ఇక జరసేపు అందరు నిమ్మలమైనాక మీడియా వాళ్ళతోని మాట ముచ్చట పెట్టుకుంటా, మీ కక్ష తీరిందా, మీ కడుపు మంట చల్లారిందా, నన్ను జైల్లో పెట్టిరుగా 16 రోజులు. ఇంకా దుర్మార్గం ఏంటంటే నాకు మొన్ననే బెయిల్ రావాలి. మంచిర్యాల కోర్టు వచ్చింది, హైదరాబాద్ కోర్టు వచ్చింది, చెన్నూరు కోర్టులో నాకు బెయిల్ రావాలి. బలవంతంగా ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేసి 5వ తేదీకి వాయిదా వేయించింది. కారణం ఏందో తెలుసా? నిన్న హోలీ, ఇవాళ నా చిన్న కొడుకు పుట్టినరోజు. ఈ 2 సందర్భాలలో నేను నా ఇంటికాడ నా కుటుంబ సభ్యులతో ఉండొద్దనే ఒక సాడిస్టిక్ ప్లెజర్. అయ్యో పాపం, కొడుకు పుట్టినరోజు ఒక దిక్కు, హోలీ పండుగ ఓ దిక్కు, ఏ సంబరం లేకుండా నాకు బెయిల్ రాకుండా చేసిర్రు అని కావాలని తిప్పల పెట్టిన సర్కార్ మీద ఆగ్గోలే మండిండు. చివరికి నన్ను జైల్లో పెట్టిర్రు. జైల్లో పెట్టినా కూడా నన్ను వదలలే. నన్ను బాగా దోమలున్న రూమ్లో పెట్టిర్రు. నాకు మంచినీళ్ళు చక్కగా ఇయ్యలే, భోజనం చక్కగా ఇయ్యలే. నాకు 2 రోజుల పాటు గొంతు నొప్పి వస్తే ఇప్పటికి కూడా నా త్రోట్ ఇంకా సెట్ కాలే. నాకు చక్కగా ట్యాబ్లెట్లు ఇయ్యలే. కొంచెం ఫీవరిష్గా ఉంది అంటే వచ్చి చూసే పరిస్థితి లేదు. అయ్యయ్యో, ఎన్ని తిప్పలు వచ్చానో కదా సారుకు. దోమలు, చలి ఓ దిక్కు, ఇంటికి దూరమైన బాధ ఇంకో దిక్కు. ఓకే, సంతోషం, బాగా కొట్టిర్రు, బాగా కొడుతుర్రు, బాగా ఇబ్బందులు పెడుతుర్రు మమ్మలను. సరే, ఐ లవ్ యూ వివేక్. అట్లా మరి డైరెక్టో ఇండైరెక్టో తెలియదు కానీ మంత్రి వివేక్ వార్నింగ్ ఇచ్చినట్టే కొడుతుంది ఇదంతా చూస్తుంటే అని అంటుర్రు. 18వ తారీఖు నాడు మమ్మల్ని జైలుకు పంపించారు. 17వ తారీఖు నాడు రెండవసారి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి అక్కడ కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారము, అదేవిధంగా తర్వాత జరిగినటువంటి ప్రాసెస్, దీనికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ బయట పెట్టాలని నేను డిమాండ్ చేసిన. ఇప్పుడే జైలు నుంచి వచ్చిండు కదా, జర రెస్ట్ తీసుకుంటాడేమో అని అనుకునే లోపే సార్ రంగంలోకి దిగిండు. మరి బాల్క సుమన్ జైలు కోపం అంతా కాంగ్రెస్ వాళ్ళ మీద ఏ తీర్లు ఉండబోతుందో అని మాట్లాడుతుర్రు కేతనపల్లి నియోజకవర్గం అంతా.